నిన్నటి వరకు చిన్న పిల్లాడిలా ఆడుతూ పాడుతూ తిరిగాను. ఈ ఒక్క రోజుతో ఏదో 10 సంవత్సరాలు గడిచిపోయిన ఫీలింగ్. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఏఆర్ రెహమాన్ అండ్ నాగ చైతన్య వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఏం మాయ చేసావే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి సేమ్ కాంబినేషన్లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపోయి ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఒక కామన్ మ్యాన్, ట్రావెలింగ్ అంటే పిచ్చి. అతని లవర్తో కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయి, అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి, అలాంటి సిచ్యువేషన్స్లో మన హీరో ఎంత సాహసంగా ప్రవర్తిస్తాడు అనేదే సాహసం శ్వాసగా సాగిపో సినిమా స్టోరీ. టైటిల్లో సాహసం ఉంది, కానీ ఈ సినిమాలో నాగ చైతన్యతో ఇంత సాహసం చేస్తారు అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాగ చైతన్య కెరీర్ గ్రాఫ్ ప్రతి మూవీతో అలా పెరిగిపోతుంది. అండ్ ఈ మూవీలో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, వాయిస్లో ఆ బేస్ కానీ అండ్ ప్రతి డైలాగ్ని చాలా అందంగా చెప్పాడు. హీ వాజ్ లుకింగ్ క్లాస్ అండ్ ఆల్సో మాస్, హాట్ అండ్ క్యూట్. అండ్ నాగ చైతన్య ఈ సినిమాలో మళ్ళీ గడ్డంతో ఒక సర్ప్రైజ్ నేమ్ అండ్ ఐడెంటిటీతో బాగా అలరించేశాడు. ఇకపోతే హీరోయిన్ మలయాళం ముద్దుగుమ్మ మంజిమ. ఇప్పటి వరకు ఎంతమంది అయితే మలయాళం హీరోయిన్స్ వచ్చారో, మన తెలుగు ఆడియన్స్ ఎంత బాగా ఆదరించారో అదే లిస్ట్లో మంజిమ కూడా పడిపోయింది. తన ఎక్స్ప్రెషన్స్, తన బ్యూటిఫుల్ ఐస్ చాలా చాలా అందంగా ఉంది. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో అందంగా, సెకండ్ హాఫ్లో ఇంటెన్స్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హీరో హీరోయిన్స్తో పాటు కనిపించిన బాబా సైగల్, సత్యకృష్ణన్, డేనియల్ బాలాజీ, ఇంకా కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేసి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, ఆయన మ్యూజిక్ గురించి, ఆయన ట్యూన్స్ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. మ్యూజిక్ రిలీజ్ అయినప్పుడే సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అయిపోయాయి. అండ్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అసలు పీక్స్లో ఉంది. ప్రతి సీన్లో మూడ్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. అన్ని సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. డిఓపి అయితే ఇంకో లెవెల్లోనే ఉంది. సినిమాటోగ్రఫర్ డాన్ మెకార్థర్ నెయిల్డ్ ఇట్. అన్ని లొకేషన్స్ని చాలా అందంగా చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే ఆయన క్యాప్చర్ చేసిన అందాల్ని అలా చూస్తూ ఉండాలనిపించింది. ఎస్, ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ హీరోయిన్ మంజిమ. చాలా అందంగా చూపించారు అండ్ షీ ఈస్ సో డామ్ బ్యూటిఫుల్. సాహసం శ్వాసగా సాగిపో ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్, కాస్టింగ్, పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. సో ఇంకా మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈ సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి. అసలు ఈ సినిమాలో నన్ను బాగా ఆకట్టుకుంది వెళ్ళిపోమాకే సాంగ్. అసలు ఆ సాంగ్ టేక్ ఆఫ్, సిచ్యువేషన్, నరేషన్ సూపర్. ఐ లవ్డ్ ఇట్. స్టార్టింగ్ నుంచే నరేషన్ ఆసమ్గా ఉండింది. అండ్ ట్రావెలింగ్ ఎపిసోడ్ అయితే విజువల్ ట్రీటే. కన్యాకుమారి సన్ రైజ్ వాజ్ ద బెస్ట్. ఫస్ట్ హాఫ్ నాకు బీభత్సంగా నచ్చేసింది. కాకపోతే సాంగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్లో బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంటే ఫీల్ బాగుంది, బట్ మనసులో ఒక మూల అదేంటి సాంగ్స్ అన్ని ఇప్పుడే వచ్చేస్తుంటే సెకండ్ హాఫ్లో ఏముంటుంది అన్న చిన్న డౌట్. అండ్ ఆ డౌట్కి తగ్గట్టే ఇంటర్వెల్ బ్యాంక్కి ఫస్ట్ హాఫ్కి సంబంధమే ఉండకుండా బీభత్సమైన ట్విస్ట్. ఆ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం పూర్తిగా మారిపోతుంది. సెకండ్ హాఫ్లో సాంగ్సే ఉండవు, క్రైమ్ సీన్స్ అన్నీ బాగా పెరిగిపోతాయి. ఇక అక్కడి నుంచి స్టోరీ మొత్తం చాలా హడావిడిగా చూపించినట్టు అనిపించింది. ఈ సినిమాలో ఫైట్స్ కానీ, హాస్పిటల్ సీన్స్ కానీ అన్నీ చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా చూపించారు. కాకపోతే క్లైమాక్స్ ఫైట్ ఒక్కటే, ఆ క్లైమాక్స్ రేంజ్కి లేదనిపించింది ఫైట్. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ కూడా ఎవరు రాశారు? కోనా వెంకట్. కాకపోతే ఈ సినిమాలో కోనా వెంకట్ స్టాంప్ తక్కువ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్టాంపే ఎక్కువగా కనిపించింది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, లవ్ ఫీలింగ్, బ్యూటిఫుల్ లొకేషన్స్, మంచి సాంగ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లోనే అయిపోతాయి. సెకండ్ హాఫ్లో కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం సస్పెన్స్ అండ్ ఇంకొంచెం ఎమోషన్ ఉంది. బట్ ఓవరాల్గా సినిమా థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమా చూసిన ఫీలింగ్ ఉండింది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చేసింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.